మనుషుల మధ్య బతుకుతున్నామా? అడవిలో బతుకుతున్నామా? అంటే క్రూర మృగాలే మన మధ్య తిరుగుతున్నాయా అన్న డౌటొచ్చేస్తుంది. ఆర్మీ జవాన్లంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. ఆళ్ళొచ్చారంటేనే ఒక రకమైన ఫీలింగ్ మనకుంటది. కానీ ఒక ఆర్మీ జవాన్ అయ్యుండి 13 ఏళ్ళు కాపురం చేసి, ఏదో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని కిరాతకం అనే పదం గూడా చాలా చిన్న వర్డ్. అంత దారుణంగా చంపాడు. అసలు వాడిని ఏం చేయాలంటారు? ప్రకాశం జిల్లా అమ్మ వీళ్ళది. ఈ స్టోరీ యాక్చువల్‌గా నిన్నటి నుంచి మీరు విన్న స్టోరీ అంతా కూడా ఫేక్. ఫేక్? అసలు జరిగింది వేరు. వీడు పోలీసుల దగ్గర చెప్పిందే మనం వింటున్నాం. ఓకే. అవునా? వీడు చెప్పిన స్టోరీ చెప్తా. అసలు ఇదంతా ఫేకు. అసలేం జరిగిందో చెప్తా. ఓకే. చూడు. వీడు చెప్పిన కథ మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ కథ ముందు అసలు వీళ్ళ క్యారెక్టర్స్. ప్రకాశం జిల్లాలో అమ్మ వెంకటరమణ అండ్ సుబ్బమ్మ గారు. ఉప్పాల వెంకటరమణ, ఉప్పాల సుబ్బమ్మ. వీళ్ళకి 3 సంతానం. పెద్దావిడ వెంకట మాధవి. మిగతా ఇద్దట్లో. ఈవిడ్ని ఏం చేశారంటే ఆర్మీ ఎంప్లాయీకి ఇచ్చి పెళ్లి చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏదో ఉద్ధరిస్తాడు మా అమ్మాయిని అని 13 ఏళ్ల క్రితమే. వీళ్ళేమో ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఉప్పల్లో ఉంటున్నారు. మరి ఎందుకు ఉంటున్నారో తెలీదు. వాళ్ళకి అక్కడ ఏముందో. ఈ అమ్మాయి వచ్చేసి ఇటువైపు జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటుంది. జిల్లెలగూడ అంటే మీర్పేట కిందికి వస్తుంది. బడంగ్పేట్, గాయత్రి నగర్, టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ ఉంటాయి. తీగల కృష్ణారెడ్డి కాలేజు. నీకు ఇంకా చెప్పాలంటే ఆర్సీఐ రోడ్ అది. వండర్లా పోయే రోడ్డు మా. ఓకే. అబ్బా సింపుల్గా చెప్దాం. బాలాపూర్ లడ్డు ఉందా? బాలాపూర్ లడ్డు. ఇంకా హైదరాబాద్ చివర్లో అవి. ఇంక బాలాపూర్ ఓకే. అక్కడే. సో అక్కడ ఉంటూ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంటే వాడు ఆర్మీ ఎంప్లాయీయే, కాకపోతే ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసాడు. వచ్చి మన మిదాని ఈ డిఆర్డిఓ ఉంటుంది ఓవైసీ హాస్పిటల్ పక్కన. డిఆర్డిఓ మన అబ్దుల్ కలాం కూడా అందులో ఎంప్లాయీ, ఎప్పుడో సైంటిస్ట్, ప్రెసిడెంట్. ఆ డిఆర్డిఓలో వీడు అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాడు. అందులో బయట వాళ్ళని ఎవరిని తీసుకొనివ్వరు, డిఫెన్స్ ఏరియా కాబట్టి. ఇట్లా వాలంటీర్ రిటైర్ అయిన వాళ్ళు, ఎక్స్ ఆర్మీ పర్సన్స్ని తీసుకుంటారు. అలా వీడికి వచ్చింది. అది ఎంత చిన్న జీతమే, వీడి 4 తీసుకోవడానికి కూడా సరిపోదు, కుటుంబాన్ని పోషించలేం. కాకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చావు కాబట్టి ఎంతో కొంత సరుకు వస్తుంది కదా. దాన్ని పాప మా మహా ఇళ్ళలో రూపాయి పొదుపు చేసి సర్దుతూ ఉంది. ఇకపోతే మనకి ఇంకా మాధవికి కూడా 2 పిల్లలు. ఎందుకంటే ఒక అమ్మాయి 10 ఇయర్స్, ఇంకో పిల్లోడు 7 ఇయర్స్. వీడేమో ఇప్పుడే కాడెబారేసిన ఎద్దులాగా ఉద్యోగం మధ్యలో వదిలేసి వచ్చాడు. మరి పిల్లల్ని ఏదో రకంగా తీర్చిదిద్దాలంటే వీడి దగ్గర ఉండాలి అంటారు. తనేమి జాబ్ ఏం చేయట్లా, కానీ పొదుపు అయితే చేస్తుంది. సంథింగ్ వాజ్ దేర్, ఏదో రకంగా నెట్టుకొస్తుంది. వీడెందుకు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు? అంత అవసరం ఏముంది? కన్నొంకరా కాలొంకరా? బేసిక్గా అక్కడ కూడా ఏం చేస్తారంటే మీకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళరు. నువ్వు బాగా నీలో ఆక్రోషము, ఇది దేశభక్తి ఉంటేనే నీకు ప్రమోషన్స్ వస్తాయి. లేదంటే వీడు వేస్ట్, ఏదో ఆర్మీ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చాడు కానీ ఇట్లా కూర్చున్నావు అనుకో, వాళ్ళే ఫోర్స్గా నిన్ను రిటైర్ అయ్యేలా చేస్తారు. ఓకే. అంటే అవసరం లేదు నువ్వు అక్కడ, నిన్ను అనవసరంగా మేపాలి మేము. రేపటి రోజు నీకు ఏదన్నా బురెడిదైతే మేము మొయ్యాలి, అనవసరంగా మొయ్యాలి. నిన్ను మోసి మేము చావాలి. నువ్వు చురుగ్గా లేవు. 24 గంటలు దేశం కోసం అన్నట్టు నువ్వు లేవు. ఏ అమరన్ సినిమా చూసినట్టు లేవు నువ్వు. వింతగా ఉంటే నాట్ ఓన్లీ చాలామంది ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడు, ఎక్కువసేపు నిద్రపోవడు, అదే పనిగా గురకబెట్టి పడుకోవడం, 10 సార్లు లేపితే కానీ లేవకపోవడం. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తారంటే వాళ్ళే ఫోర్స్గా గెంటేస్తారు. కానీ వీళ్ళు ఆ లక్షణాలు ఉన్నాయి. రెండోది, వీడు ఎందుకు వచ్చాడు అంటే వాళ్ళ ఆవిడ మీద అనుమానం. నేను ఇక్కడ ఉన్నా, ఆమెను ఎవడేం చేస్తాడో, ఎవరితోనే పుడుతుందేమో. వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా వాళ్ళు చెప్పారు, ఒరే నువ్వు ఆర్మీలో ఉంటావు, ఏళ్ళ తరబడి అక్కడే ఉంటావు, ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో వస్తావు, ఇట్లా చాలామంది వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు, జాగ్రత్త. వీడు అది మైండ్లో పడిపోయింది. ఆమె మీద కన్నేసి నేను జాబ్ చేయని ఇంత దూరంగా ఉండను, దగ్గర ఉండి పిల్లని ఇలా చూసుకోవాలి అనేసి వచ్చేసాడు. మరి మేపడానికి ఉండాలిగా. ఆ పక్కకి వెళ్తే ఏదో ఎక్స్ ఆర్మీ అనగానే అక్కడ జాబ్ వచ్చింది.
ప్రజెంట్ ఓకే. బట్ అంత ఇరగదీసే లెవెల్ శాలరీ అయితే కాదు. అవుట్‌సోర్సింగ్ అది. అండ్ ఒక బెనిఫిట్ ఏంటంటే ఆర్మీకి ఆ కార్డ్ ఏదో ఉంటది. దాని అవును. మీద సరుకులు తెచ్చుకోవచ్చు తక్కువ రేట్‌కి. తక్కువ రేట్ ఉంటాయి. ఇక ఈ మహా ఇల్లాలు ఏం చేసింది, మనకి ఫ్రీ బస్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి చక్కగా. పొదుపులో పొదుపు. ఇప్పుడు నీకు జనరల్‌గా నార్మల్‌గా మనం ఇక్కడ ఇంటి దగ్గర సూపర్ మార్కెట్‌లకి, కూరగాయల మార్కెట్‌లకి, సంతకెళ్తే 500 ఇస్తే ఆ పూట కన్నా సరిపోతాయో లేవో అన్నట్టు వస్తాయి కూరగాయలు. అదే నువ్వు గుడిమెల్కాపూర్ మార్కెట్‌కో, ఎర్రగడ్డ మార్కెట్‌కో వెళ్దామనుకో, వెజిటబుల్ మార్కెట్స్‌కెళ్తే నీకు 500కే ఫ్రిడ్జ్ నిండిపోద్ది. అంతేగా. సో, అలా ఈవిడ కొంచెం బస్సుంది కదా ఫ్రీగా. అవును. ఎక్కి అటో ఇటో వెళ్ళి అదోటి ఇదోటి కొనుక్కుంటుంది తక్కువలో. ఓ కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి చేసి పెట్టుకుంటే బాగుంటుందని బేగం బజార్కి వెళ్తారు. అక్కడ 100. అవును. ఇక్కడ మనకి పావు కిలో కూడా రాదు 100 ఇస్తే. అట్లుంటాయి తక్కువలో. బస్సు ఫ్రీయే కదా. అంటే అమ్మ నాన్న వాళ్ళంటికి కూడా వెళ్ళొచ్చు. ఈ ఉండేది సాగర్ రింగ్ రోడ్డు, నెక్స్ట్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు, తర్వాత ఉప్పల్ రింగ్ రోడ్డు, తల్లి తండ్రి అటు వెళ్ళి చూసుకుంటూ రావచ్చు. ఆసరా బాసరా అన్నీ బాగుంది. నచ్చింది ఈవిడికి. వీడేంటో ఎప్పుడూ లేనిది ఈ మధ్యకాలంలో తెగ తిరిగేస్తుంది. ఎందుకు ఇంతగానం తిరుగుతుంది? ఫ్రీగా బస్సు ఉంది కాబట్టి, వాళ్ళు పెట్టింది కూడా అందుకే, మొబిలైజ్ అవ్వండి మా, ఆడవాళ్ళలో కూడా చైతన్యం నింపడానికే వాళ్ళు ఆఫర్ పెట్టారు. ఈవిడ కూడా దాన్ని యూటిలైజ్ చేసింది పొదుపు కోసం, నీకోసమే. నువ్వు తెచ్చిందంతా ఆమె బొంద మీద పెట్టుకోవడానికి దేనికి సరిపోదు. అంతే కదా. అవును. రూపాయి పిల్లల కోసం. వీళ్ళు ఇప్పుడు ఇంతే ఉన్నారు, పెరగాలి. పెరిగేంత వరకు మీరు వాళ్ళని పోషించి మంచి ఉత్తమ విద్య ఇస్తే అప్పుడు వాళ్ళు నిన్ను చూసుకుంటారు ఏదో ఒకటై. అప్పటి వరకన్నా మన దగ్గర స్తోమత ఉండాలి. ఓ స్టేజ్ వరకు తీసుకొచ్చిన తర్వాత అడుక్కు తినేలా పంపలేంగా. ఇలాంటి టైంలో తల్లులే అన్నీ పట్టించుకుంటారు, ఇంటి వాతావరణం అంతా. ఈ తండ్రులకి రెస్పాన్సిబిలిటీ లేకపోతే. అదే బస్ ఎక్కి ఆ కార్డు గీడ్డు పట్టుకొని ఈ ఆర్మీ దగ్గరికి వెళ్ళి ఆ మంచి మంచి సరుకులు తెచ్చుకోవడం. ఇప్పుడు బయట కందిపప్పు కొంటే 250 కేజీ, ఆర్మీ వాడికి 100కో 150కో వస్తాయి. పైగా క్వాలిటీ ఎక్కువ, చింతపండు దగ్గర నుంచి మంచివే కదా. యూటిలైజ్ చేసుకుంటుంది. నువ్వేమో ఎన్నో తిరుగుతుంది అనుకుంటున్నావు. అండ్ ఈ రోడ్డు మీద ప్లాస్టిక్ కుర్చీలు ఉంటాయి కదా, ఈ నుంచి ఆడి వరకు బ్లాక్ కలర్ టబ్బులు పెడతారు 150-200కి. అక్కడికి వెళ్ళి టబ్బు కొనుక్కొస్తుంది. నీకు ఆవకాయ కట్టర్ కావాలంటే ఉస్మానియా హాస్పిటల్ ముందుకు వెళ్ళి కొంటుంది. అక్కడ 350-400. నువ్వు దగ్గరలో కొనాలంటే మినిమం 1500 తక్కువ రావు. ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్ళే దారిలో నీకు రోళ్ళు అవి వస్తాయి, ఇంతింత రోళ్ళు 200. మన ఇంటికి నెత్తి మీద మోసుకొచ్చేవాడు 1000కి తగ్గడు. ఇలాంటివన్నీ కొనింది. ఓకేనా. ఈ వస్తువుల సమాహారం చెప్తా, అసలు వాడి స్టోరీలో చెప్పిన ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఎక్కడి నుంచో పాపం బేగం బజార్లోనే ఏదో రోటీ మేకర్ కూడా కొనింది. అంటే జాలి ఉండి కాలుస్తాం కదా పుల్కలు ఇటు అటు స్టవ్ మీద పెట్టి, అది కూడా ఏదో కొనుక్కొచ్చింది. వీడికి మందు కూడా ఆర్మీ మందు తెచ్చేది పాపం, తక్కువకి హై క్వాలిటీ మందు కూడా. పోన్లే నా మొగుడు తాగిసేస్తాడని. ఇట్లా ఉండి బాగా సంసారాన్ని నట్టుకొస్తుంటే వీడు అనుమానం పెంచుకొని ఇంకా పెంచుకొని రోజు కొట్టేవాడు ఇష్టం ఉన్నట్టు, కిందేసి మీదేసి. చూసి ఎదురు తిరిగింది. తాళి తీసుకొని పోరా నేను మొహం మీద ఇసిరేసింది. అంటే అక్కడ దాకా వచ్చింది వ్యవహారం. ఇంత ఉంది కదా, ఉండు అసలు ఈమె ఉండదు, వేసేయాలి, అసలు చంపేయాలి, నాకెదురు తిరుగుద్ది అసలు, హౌ డేర్ షీజ్ అని చెప్పేసి.